లైఫ్ అండ్ ప్రిపేరింగ్ మన పిల్లల్ని వాళ్ళ లైఫ్లో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏంటి, క్యారెక్టర్, లేకపోతే వాళ్ళ మ్యారేజ్ విషయాల్లో ఇవన్నీ మనం ఇవాళ నేర్చుకోబోతున్నాం. ఎందుకనంటే కొన్ని విషయాలు మనకు ఇక్కడ ఎవరు చెప్పరు. మనల్ని కూర్చోబెట్టి మీ బాబుని ఇలా చేయి లేకపోతే ఇలా పెంచు, ఇలా మాట్లాడించు అని మనకు వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఎవరు మనకు చెప్పేవాళ్ళు ఉంటారు. చాలా వరకు నన్ను అడిగినారు. అంటే మా రిలేషన్స్ అందరూ ఏమంటారు, అన్యులే, అంటే ఇంకా హిందూయిజంలోనే ఉండిపోయారు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమంటుంటే మా మిస్సెస్ వాళ్ళ ఫ్యామిలీ కూడా, మీరు బాగా చెప్పుకుంటారా, గంటలు 2 గంటలు పిల్లలందరూ కూర్చోబెట్టుకొని వాళ్ళకి మంచి విషయాలు చెప్పడం, ఇవన్నీ మా దాంట్లో ఎక్కడ చెప్పరు, ఇట్లాంటివన్నీ మాకు ఎప్పుడు మేము వినలేదే మీకు అని అంటారు. మాకు కూడా చెప్పేవాళ్ళు ఉంటే బాగుంటుంది మా దాంట్లో, కానీ ఎవరు చెప్పరు వాళ్ళు. నిజమే, మన క్రిస్టియన్ లైఫ్లో కానీ క్రిస్టియన్ స్పిరిచువల్ జీవితాల్లో ఇది ప్రాముఖ్యమైన సంగతులు. ఇవి అన్ని రిలీజియస్లో ఉండవు. ఇవన్నీ మనకు మాత్రమే దేవుడి కృపను బట్టి స్టడీస్ కానీ గైడ్ లైన్స్ కానీ ఇవన్నీ మనకు దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయితే ఈ సంగతులు నేను చెప్పకముందు నేనేమనుకుంటానంటే, ఈ ఏమంటారు, పిల్లల్ని పెంచే విషయంలో మనకు బండి మీద మనం వెళ్తుంటే జీపీఎస్లు మనం పెట్టుకుంటాం, మ్యాప్స్ పెట్టుకొని వెళ్తుంటాం, దాని ప్రకారం మనం వెళ్ళిపోతుంటాం. పిల్లల్ని పెంచే విషయంలో కూడా ఇట్లా జీపీఎస్, రోడ్ మ్యాప్స్ అంటే బాగుంటుంది కదా అనిపించింది. అంటే ఎక్కడైనా వెళ్తున్నప్పుడు షార్ప్ కర్వ్స్ వస్తాయని మనకు అది మెన్షన్ చేస్తుంది కదా, మ్యాప్స్ మనకు తెలియజేస్తుంది. లెఫ్ట్ తీసుకోవాలా, రైట్ తీసుకోవాలా, ఒక 800 మీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలా, అక్కడ చిన్న రోడ్డు ఏమంటారు డివైడ్ అవుతుంది, ఇవన్నీ మనకు చెప్తుంటారు. మన పిల్లల లైఫ్లో కూడా వాడు ఈ లైఫ్లో వెళ్తున్నాడు, ఒక 3.5 సంవత్సరం తర్వాత మనకి ఇబ్బంది అవుతుంది, లెఫ్ట్ తీసుకోవాలా, వాడి చదువుల విషయంలో వాడు 9th క్లాస్ ఫెయిల్ అవుతాడు, ఇవన్నీ మనకు ముందే రోడ్ మ్యాప్స్ తెలిసాయి అనుకోండి, జాగ్రత్త పడతాం. వీడు ఈ టైంలో ఇలా జరుగుతుంది, కానీ అవన్నీ ఏముండవు కదా, అవన్నీ ఏముండవు. అది మనం లైఫ్లో వెళ్తూ ఉండడమే కదా, వెళ్తూ ఉండాలి. ఇవన్నీ మనకు ఏంటి, దేవుడు నేర్పిస్తాడు ఎలా ఉండాలి. ఇవన్నీ రోడ్ మ్యాప్స్ ఉంటాయి, కానీ మన రోడ్ మ్యాప్ ఏంటి, మన జీపీఎస్ అంటే బైబుల్ అంటారు. బైబులే కదా, మరి అన్నిటికీ రోడ్ మ్యాప్స్ అదే. ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఫ్యామిలీ అనేది ఎలా ఉండాలి అనేది ప్రతి సంగతి ఈవెన్ ఏమంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇంటర్నల్ విషయాలు కూడా ఏంటి ప్రభు బైబిల్ గ్రంథంలో మనకి నేర్పించాడు. అలాంటి సంగతులు మనము నేర్చుకోబోతున్నాం కదా. పిల్లల విషయంలో మనం కనబడట్లేదు ఓకే. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీసామండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలకు విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. చదవండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇక్కడ 13వ వచనం మనం గమనించి, ఈ లోకంలో అంట స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది కదా. ఈ విషయము బోధించుతున్నది అంటే మనకు ఏంటి, మనకు బోధిస్తున్నాడు కదా. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి దేవుడు ఏంటి, ఇలాగూ జీవించాలని బోధిస్తున్నాడు, ఇలాగ ఉండాలి మీరు జీవిస్తున్నాడు. మనం నేర్చుకున్న సంగతులు మనం కూడా ఏంటి, మనం మన పిల్లలకు నేర్పించేవారిగా ఉండాలి. వాళ్ళకు ఏమంటారు, ఎలా ఉండాలి అంటే భక్తితోను నీతితోను బ్రతుకుచుండవాలని మనకు బోధించుచున్నది. కానీ ఈ రోజుల్లో ఆలోచన చేస్తే ఇలాంటివి నేర్పిస్తున్నారు ఆ పిల్లలకి, ఇలాంటివి నేర్పించడానికి బదులు ఏం చేస్తుందంటే లోకంలో ఏదైతే అప్డేట్ వర్షన్లు నడుస్తున్నాయో అవన్నీ నేర్పిస్తున్నాము.
ఇవి మర్చిపోతున్నాం. దేవుడు మనకు చెప్పిన సంగతులు ఎలా ఉండాలి మీరు ఈ లోకంలో అని మర్చిపోయి మనం ఏం నేర్పిస్తున్నాం అంటే వాడు ఏదైనా ఎదుటోడు మనకి ఏమైనా చేశాడనుకోండి, నువ్వు కూడా అలాగే చేయరా వాడికి. పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? నువ్వు కూడా అలాగే చేయి. వాడు తన్నాడా నీకు, వాటి ఒక 2 తన్నులు నువ్వు కదా. స్కూల్లో నుంచే ఇదే స్టార్ట్ అవుతుంది. మన చిన్నపిల్లడు వాడు ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదైనా కంప్లైంట్ చేస్తే మనం వింటాం. కానీ కొట్టాడు అన్నవాడు, సరే నువ్వు ఏమనకు మనకి, నువ్వు సారీ చెప్పేయాలని మనం నేర్పించాం. అలాంటి అంటే ఇంకా వాడికి ఏమంటారు, దేవుని విషయాలు నేర్పించడానికి బదులు మనం కూడా ఏమవుతున్నాం అంటే ఈ లోకంతో కాంప్రమైజ్ అయిపోయి ఇవే పద్ధతులు వానికి నేర్పించేస్తాం. దేవుని యందు భక్తి కానీ నీతి కానీ ఇవన్నీ ఏంటి నేర్పించేంత సమయం ఉండట్లేదు, నేర్పించేంత జ్ఞానం కూడా ఏంటి తల్లిదండ్రులకు ఉండట్లేదు. ఈవెన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో కూడా చాలా మంది కదా. దేవుడు ఏమంటాడు కదా, ఇవన్నీ ఈ లోకంలో మీరందరూ ఇవన్నీ పాటించాలని దేవుడి ఉద్దేశమై ఉండాలి, ఇలాగ జీవించాలి, ఇలాగ ఉండాలని దేవుని ఉద్దేశమై ఉంటుంది. ఇంకో మాట చదువుతాము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 39వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 39వ వచనం. ఈ వాగ్దానము నీకును నీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెల్లునని వాళ్ళు చెప్పారు. ప్రభు ఏమంటున్నాడంటే కనుక ఏమంటారు, గాడ్ ఈస్ కాలింగ్ దెమ్ ఇన్ టు ద రిలేషన్షిప్ విత్ హిమ్ అంటే తనతో ఒక సంబంధం కలిగి ఉండడానికి కదా. మీకును మీ పిల్లలకును అందరికీ వర్తించేదిగా ఉందండి. బైబుల్ వాక్యం కానీ బైబుల్ విషయాలు సంగతులు కానీ ఏంటి మనకు మన పిల్లలకు అందరికీ దూరస్తులు అందరికీ అది వర్తింపజేసేది అనమాట. ప్రభు పిలుస్తున్నాడండి దానితో ఒక ఏమంటారు ఒక సంబంధం కలిగి ఉండడానికి పిల్లలందరినీ పిలుస్తున్నాడు. మనల్ని మన పిల్లలందరినీ తన వద్దకు పిలుస్తున్నాడు. యు వాంట్ రిలేషన్షిప్ విత్ హిమ్ కదా. మనం ఆయనతో ఒక రిలేషన్షిప్ కలిగి ఉండాలని మన కుటుంబంలో కూడా తల్లికి తండ్రికి పిల్లలకి ఒక ఏమంటారు ఒక అనుగుణమైన ఒక సంబంధం ఉంటుంది కదా. అది మనకు బయటకు కనబడదు ఒక రిలేషన్షిప్ అనేది, ఒక ఫిజికల్గా కనబడదు, కానీ ఇంటర్నల్గా ఏంటి ఒక రిలేషన్షిప్ కలిగి ఉంటాం కదా. ఒక బంధం అనేది ఉంటుంది మనకి. ఎవరికి ఏం జరిగినా ఏంటి ఒక బాధ ఒక సంతోషం కానీ ఏంటి మనము షేర్ చేసుకుంటాం. అలాగనే మన విషయంలో ఏది జరిగినా దేవునితో ఆయన సంబంధం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు కదా. ఆయన మనకు సంతోషం కలిగిన బాధ కలిగిన ఏ సమస్య వచ్చినా ఏంటి మనము ఆయన వద్దకి అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు ఆయన మనకి ఏమి ఇచ్చాడు, రూపనిచ్చాడండి కదా. అలాంటి దేవుని ఈరోజు మనకు కలిగి మనకు ఆయన మన రిలేషన్షిప్లో మన కుటుంబంలో ఏంటి అని అంటే మొదటి స్థానం ఎవరు, తండ్రికి ఇవ్వాలి. మామూలుగా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు, తండ్రే కదా. తండ్రి తర్వాత భార్య తర్వాత పిల్లలు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మొదటిగా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు అని అంటే తండ్రికి స్థానం ఇవ్వాలి. చాలా మటుకు ఫ్యామిలీస్ డిస్టర్బ్గా ఉండడము, లేకపోతే ఏమంటారు చిన్నాభిన్నం అయిపోవడము, ఎన్నో సమస్యలతో ఫ్యామిలీ రిలేషన్స్లో ఏమంటారు ఉండడం కారణం ఏంటి అని అంటే ఇదే. ఏంటి అని అంటే తండ్రికి సముచిత స్థానం ఇవ్వకపోవడమే దానికి కారణం కదా. మొదటిగా మన ఫ్యామిలీలో ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి అంటే దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత తండ్రి, భర్త తర్వాత భార్య, పిల్లలు. ఈ ఆర్డర్ లేదనుకోండి, ముందు భార్య, కొన్ని కుటుంబాలు ఎట్లున్నాయంటే తండ్రి లేదు భర్త లేదు, భార్యనే టాప్లో ఉంటుంది. అలాంటి ఏమంటారు ఫ్యామిలీస్ కూడా ఈరోజు మనకు ఉంటున్నాయి. కాబట్టి మొదటి స్థానం సముచిత స్థానం ఎవరికి ఇవ్వాలని అంటే దేవుడికి మన కుటుంబంలో ఆ మొదటి స్థానం ఇచ్చినప్పుడే మనము అది ఏమంటారు కుటుంబం అనేది నిలకడగా ఉంటుంది అనేది పిల్లలకి ఏంటి మనము నేర్పించే వాళ్ళు ఉండాలి. అదేంటి మనం మన లైఫే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ అండి కదా. మన లైఫే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. ఇప్పుడు అలాంటి ఏమంటారు సిచ్యువేషన్లో లేదనుకోండి ఒక కుటుంబం, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. రాబోయే రోజులు కూడా అదే నేర్చుకుంటారు. పిల్లలు చూడడానికి చాలా మటుకు పిల్లలు మనల్ని ఫాలో అవుతుంటారు. మనం ఎలా డ్రెస్ చేస్తున్నాం, ఎలా నిలబడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా తల దూగుతున్నాము, ఇవన్నీ ఏంటి పిల్లలు ప్రతిదీ గమనిస్తుంటారు. మా అక్క కొడుకు ఉండేవాడు, ఒకడు చిన్నగా ఉండేటోడు, వాడు ఎల్కేజీ నర్సరీ చదివేటప్పుడు నేను ఎక్కడ ఉంటే అక్కడ నా ఇంట్లోనే తిరిగేవాడు. నేను ఏం చేస్తాను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు. ఎలా షర్ట్ వేస్తాను, ఎలా ప్యాంట్, ఏం షర్ట్ ఎలా వేస్తాను, ఎలా తాళ్ళు, ఇట్లా నిలబడి చూస్తూ ఉంటాడు. ఏం చూస్తున్నాడు అంటే
పిల్లలకి సంథింగ్ అంటే వాళ్ళకు ఏం తెలియని విషయం సమయంలో ఏంటంటే వాళ్ళ తండ్రో వాళ్ళకి ఆ రిలేషన్ ఎవరన్నా వాళ్ళకి క్లోజ్ ఉన్న వాళ్ళని ఒక రోల్ మోడల్గా పెడుతున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, బైక్ ఎలా నడుపుతున్నారు, ఇవన్నీ గమనిస్తుంటారు. పిల్లలకు మనం ఏంటంటే వాళ్ళకు ఒక రోల్ మోడల్గా మనం ఉంటాం కదా. తండ్రి అనేవాడు కదా ఒక రోల్ మోడల్ ఉన్నప్పుడే వాళ్ళ లైఫ్లో నేర్చుకోవడానికి మొదటి పునాది ఏంటంటే మన ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో నుంచి మనం అన్ని ప్రతి సంగతులు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది పిల్లలకి కదా. అందుకని ప్రభు అంటున్నాడు కదా, ఆయన రిలేషన్షిప్లోకి మనల్ని ప్రభు పిలుస్తున్నాడు అంటే. నెక్స్ట్ ఎలా మనల్ని పిల్లల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలని అంటే, టీచ్ యువర్ చిల్డ్రన్ టు లవ్ అండ్ రివర్ గాడ్ అంటే కదా. పిల్లలకి మొదటగా మనం నేర్పించాల్సింది ఏంటంటే దేవునికి ఏమంటారు దేవుణ్ణి ప్రేమించడం నేర్పించాలి. ఎక్కడ నేర్చుకుంటాడు దేవుణ్ణి ప్రేమించడం? వాడు బయట స్నేహితుల ద్వారా నేర్చుకుంటాడా, లేకపోతే స్కూల్లో నేర్చుకుంటాడా, లేదా ఇంకెక్కడన్నా బయట నేర్చుకుంటాడా? ఇప్పుడు దానికి ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా? లేవు కదా. ఎక్కడ నేర్చుకుంటాడు దేవుణ్ణి ప్రేమించడం అనేది? ఇంట్లోనే, మన గృహంలోనే. మొదటి ఏమంటారు వాడికి మొదటి పాఠాలు నేర్పించే గృహం ఎక్కడ, ప్లేస్ ఎక్కడంటే మన ఇల్లే. నువ్వు ఎంతలా తండ్రిగా దేవుని ప్రేమిస్తున్నావో వాడు గమనిస్తుంటాడు కదా. గమనిస్తారా లేదండి? ప్రతి విషయం మనం ప్రేయర్ చేసుకుంటున్నామా లేదా, దేవుని విషయాల్లో ఎలా మనము ఆలోచన కలిగి ఉన్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఇవన్నీ వాడు ప్రతిదీ గమనిస్తున్నాడు కదా. ప్రతిదీ గమనిస్తున్నాడు. కొంతమంది ఫ్యామిలీస్లో కుటుంబాలు ఏంటంటే చర్చ్ వాళ్ళ చర్చ్ పాస్టర్ గురించి కూడా నెగిటివ్గా మాట్లాడుకుంటాడు. రేపు వాడు విన్న తర్వాత ఏమనుకుంటాడు, వాడు నార్మల్గా లేదు, పాస్టర్ అంటే చర్చ్ వరకే పాస్టర్, చర్చ్ దాటిన తర్వాత మన ఇష్టం అనమాట, ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అలాంటి అంటే నువ్వు సంఘాన్ని కానీ ఏమంటారు దేవుణ్ణి కానీ నువ్వు వారి పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నావు వారి ప్రతిదీ గమనిస్తున్నావు కదా. అది ఆ గ్రహింపు మనకు ఉంటే పిల్లలకు మనము ముందు నువ్వు దేవుని ప్రేమించినప్పుడే నీ పిల్లలు కూడా నువ్వు ఎలా దేవుని ప్రేమించాలని నేర్పించగలుగుతావు. అది మనలో లేదనుకోండి, వాడు కూడా అలానే తయారైపోతాడు కదా. అలాగనే తయారైపోతాడు. ఏలీ కుమారులు ఎలా అయిపోయారు? హోఫ్నీ ఫినియాస్ చరిత్ర మనం గమనిస్తే వాళ్ళు అసలు వాళ్ళకి ఇచ్చిన బాధ్యత ఏంటి, వాళ్ళ పని ఏంటి, వాళ్ళు చేయాల్సింది ఏంటి, వాళ్ళు ఇక్కడ కదా అసలు దేవుని ప్రేమించినట్టు కానీ దేవుని ఏమంటారు ఆయన మాటల ప్రకారం నడుచుకున్నట్టు కానీ వాళ్ళ జీవితంలో ఎక్కడ మనం చూడలేము కదా. అందుకని దేవుడు ఒకటే రోజు వాళ్ళని చంపేసినట్టుగా మనం చూస్తాం. నిజమే, మన పిల్లల విషయంలో ఆలోచన చేసామండి. వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం నేర్పించాలి. చిన్నప్పటి నుంచే. ఎందుకు మొక్క వంగనేది మానవ వంగున అని అంటారు. మన పెద్ద మానైన తర్వాత అంతే కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏమి ఉండదు. ఎంత నేర్పించినా మనకి ఎంత మనం ఆ మైండ్లోకి చూపించాలన్నా ఎప్పుడు చిన్నప్పుడే ఒక ఏజ్ వరకే వాళ్ళు ఆ ఏజ్ దాటినంటే వాళ్ళు మన మాట వినేది కాదు, వాళ్ళ మాట మనం వినాల్సి వస్తుంది కదా. మనం వినాల్సి వస్తుంది. అందుకే మనం నేర్పించాల్సింది అంటే టీచ్ యువర్ చైల్డ్ టు లవ్ అండ్ రివర్ గాడ్ అంటే. ఫస్ట్ ద బెస్ట్ వే ఈస్ త్రూ యువర్ పర్సనల్ లైఫ్ యాజ్ ఎగ్జాంపుల్. మన పర్సనల్ లైఫ్ వాళ్ళకి ఎగ్జాంపుల్ ఉండాలి. అంతేగాని వాళ్ళు ఎక్కడో నేర్చుకోరు, బయట నేర్చుకోరు. మనమే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా నేర్చుకోవాలి. చాలా ఏమంటారు కొన్ని వీడియోస్లో చూస్తుంటాం కదా. యానిమల్స్లో కూడా చూడండి, లేదా బర్డ్స్లో కూడా చూడండి. ఒక డక్ ఏదైనా వెళ్తుందండి, దాని డక్లింగ్స్ ఉంటాయి. ఇంకా ఎట్లా ఉంటాయి, ఒక గంట కూడా వెళ్తూనే ఉంటాయి. అవి ఎక్కడ చూడవు, దిక్కులు చూడవు, ఇక్కడ చూడవు. వాళ్ళ అమ్మ ఎటు పోతుందో అదే వెళ్తుంటాయి కదా. వాళ్ళ అమ్మ నీళ్ళలో దూకింది అనుకోండి, డక్ ఇవి కూడా దూకుతాయి అక్కడ. అంటే నువ్వు ఏం చేస్తావో అదే పద్ధతిని పాటిస్తాయండి అవి. అంతే. వాళ్ళకి వేరే ఏ ఏవియేషన్స్ ఉండవు, వేరే డైవర్షన్స్ ఉండవు. వాళ్ళ మనసు, వాళ్ళ చూపులు, వాళ్ళ అన్నీ ఏంటి వాళ్ళ తల్లిదండ్రుల మీదనే ఉంటాయి. మీరు ఏం చేస్తున్నారో ప్రతి వాళ్ళకి ఏం తెలుసు అంటే చిన్నప్పుడు వాళ్ళు ఏమంతా గమనిస్తారు లేదండి. ఆ చిన్నప్పుడు గమనించడమే పెద్దగా దాకా వాళ్ళ మనసులో ముద్రలు వేసేవాళ్ళు. అన్నీ గమనించకపోవచ్చు, కొన్ని మనసుల మీద ముద్రలు వేసే సంగతులు ఉంటాయి కదా. అవి మనసులో పడ్డాయనుకోండి, దాన్ని అసలు చెరపలేవు. నువ్వు ఎంత ఏం చేసినా పెద్దగా దాకా అవి ఉండిపోతాయి వాళ్ళ మనసులో. కాబట్టి దేవుని ప్రేమించే విషయంలో నువ్వే ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. మనమే ఒక ఎగ్జాంపుల్ వాళ్ళకి ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకో నెక్స్ట్ ఏంటంటే బై యువర్ కాన్స్టెంట్ లవింగ్ ఫెలోషిప్ విత్ గాడ్ దే లైక్ టు డిజైర్ టు డూ ద సేమ్ అంటే. అదే చెప్పుకున్నాం, మనం ఎలా చేస్తామో వాళ్ళు కూడా అలాగనే చేసామంటారు. రెగ్యులర్లీ డిస్కస్ అబౌట్ గాడ్ అండ్ హిజ్ నేచర్.
కదా. ఒక వ్యక్తిని మనము ఇష్టపడాలి, ప్రేమించాలి అని అంటే ఆ అవతల వ్యక్తి, ఆ ఎదుటి వ్యక్తి ఒక నేచర్ మనకు తెలిసి ఉండాలి కదా. మనం ఎవరిని పడితే వాళ్ళని ఇష్టపడము, ఎవరిని పడితే వాళ్ళు ప్రేమించలేము కదా. అలాగనే దేవుడు అసలు ఏమై ఉన్నాడు కదా, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన నేచర్ ఏంటి అనేది ఒకసారి మనం పిల్లలతో డిస్కస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు తొందరగా అర్థమవుతుంది కదా. మనము ఏమంటారు, ఆ సంగతులు వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళకు అర్థమైందంటే, ఓహో మా నాన్న ఈ విషయంలో బట్టి దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నాడా, ఓహో దేవుడు అంటే ఇలాంటి వాడా, ఓహో దేవుడు అంటే మన కుటుంబంలో ఈ స్థానము దేవుడికి ఉన్నదా అని నువ్వు నేర్పించిన బట్టి వాడు కూడా దేవుడిని ప్రేమించేవాడు ఉంటాడు, వాడు కూడా ఇష్టపడేవాడుగా ఉంటాడు. అంతేగాని మనము ఏదో మనకు మంచిగా ఉన్నప్పుడు దేవుని ప్రేమించడము, లేకపోతే ఏదో ఏం లేని టైంలో మనం దేవుని వదిలిపెట్టేసేవాడు, వాడు కూడా అదే ఓహో ఇట్లనే ఉండాలనుకుంటాడు వాడు. నువ్వు ఏం చేసినా ఒక ఎగ్జాంపుల్గా ఉండిపోతావు మన లైఫ్లో. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండి మన కుటుంబంలో ఏమంటారు పిల్లల్ని పెంచే విషయంలో ఇంత రెస్పాన్సిబుల్గా ఒక రోల్ మోడల్గా ఉండాలని దేవుని ఉద్దేశం అంటే. నెక్స్ట్ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4 నుంచి 7. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు నీవు అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవ నడుచునప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. వాటిని చేతి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాస్కం వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద. అక్కడ ఏమన్నాడు మాట అంటే, ఇవి నీ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలను. నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. దేవుడు అన్నాడు ఈ మాటలు నీ పిల్లల హృదయంలో ఉండాలి అన్నాడు. ఫస్ట్ నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉంటేనే ఆ మాటలే నువ్వు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలవు. మాటలు నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి అని అంటే ఏంటి, ఆయన మాటలు నీ హృదయంలో ఉంటేనే నువ్వు ఆయన ప్రేమించగలవు. ప్రభు అందుకే అంటాడు ఈ మాటలు ముందు నీ హృదయంలో చేర్చుకోవాలి. తండ్రి హృదయంలో, కుటుంబంలో తండ్రి హృదయంలో ఉన్న ఆ మాటలు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చెప్పగలుగుతాడు. ఆ ప్రేమ, ఆ భావము, దేవుని పైన ఆ హానర్, ఆ రెస్పెక్ట్ లేదనుకోండి, నువ్వేం చెప్పగలుగుతావు? నాన్న దేవుడు అంటే అసలు ఏంటి నాన్న అంటే ఏమంటాడు, ఏదో లేరా దేవుడు మనకేదో సమయానికి పనికొస్తాడు, ఏదో లేరా మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మనం ప్రార్థిస్తే మనకు సహాయం చేసేవాడే దేవుడు నాన్న అన్నాం అనుకో, వాడు అదే అనుకుంటాడు. జీవితాంతం ఒక మైండ్లో అది ఉండిపోతుంది. అంటే నాకు కష్టం వచ్చినప్పుడే దేవుడు. ఎంత లాస్ట్ ఒకసారి అంకుల్ అన్నాడు 108 లాగా ఉపయోగించుకొని వాడుకొని వదిలే, అలాంటి దేవుడు కాదు ఈరోజు. అందుకంటే ప్రభు ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకొని నీ పిల్లలు త్రోవలు నడిచినప్పుడు, నువ్వు పడుకుంటున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు అన్ని వాళ్ళతో ఏంటి నువ్వు ముచ్చటించాలంటే డిస్కస్ చేయాలి. అట్లా అన్నారని చెప్పి లిటరల్గా వాడు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు చెప్పినాడు వాడికి విరక్తి అయిపోతుంది. అట్లా చేయదు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు దినమంతా అవకాశం దొరికినప్పుడు దేవుని మాటలే మనతో డిస్కస్ చేయి, దేవుని సంగతులే డిస్కస్ చేయి కదా. అంతేగాని ఏదో సీరియల్ గురించో, సినిమాల గురించో, అలా మొన్న ఏదో కొత్త సినిమా రిలీజ్ అయిందంటే కదా, దానికి టికెట్ బుక్ చేస్తావా, లేకపోతే ఏం రా ఎట్లుందంట టాక్, ఎట్లుంది సినిమా టాక్ కదా, ఎంత రేటింగ్ ఇస్తున్నారు మీ ఫ్రెండ్స్, ఈ కూర్చోట్లు ఈ పనికి మాటలను మాట్లాడదు పిల్లలు కదా. దేవుడు అందరూ ఈ మాటలు, నా మాటలు నీ హృదయంలో ఉంచుకుంటాయి. మన హృదయంలో ఏం మాటలు ఉంటాయండి, అవే మనకు బయటకు వస్తాయి, అవే బయటకు వస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఏమంటారు, దేవుని సంఘం పిల్లలతో ఉన్నంతసేపు, సంఘంలో ఉన్నంతసేపు ఎట్లా మాట్లాడతారంటే ఎంత భక్తి పరులాగా మాట్లాడతారు. అది దాటి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చూడాలి ఒక్కొక్కసారి అనేక లోకానుసారమైన మాటలే, లోకానుసారమైన ముచ్చట్లే అన్నీ ఉంటాయండి.
పిల్లల ముందు అవన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం అంటే వాడు ఏమనుకుంటాడంటే ఓహో చర్చ్లోనే మాటలు, చర్చ్ వరకే ప్రైజ్ లార్డ్ చెప్పాలా, చర్చ్ వరకే దేవుని మాటలు వినాలి. ఇంటికి వస్తే ఏంటి మన ఇష్టం. అమ్మ నాన్న ఏంటి చర్చ్లో ఉన్నంతసేపు బాగుంటారు, ఇంటికి వస్తే WWF కదా. వాడు అదే అనుకుంటాడు ఓహో చర్చ్లో ఇలా ఉండాలి, బయట అదే ఉండాలి. వాడికి ఇప్పుడు ఈ రోజులు అదే నేర్పిస్తున్నారు పిల్లలకి, అందరికీ ఇదే నేర్పిస్తున్నారు. వాడు కూడా అదే నేర్చుకుంటున్నాడు. రేపు వాడి లైఫ్లో వాడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా అదే పాటిస్తాడు. వాడు కూడా బయటకు వచ్చినప్పుడు బాగుంటాడు, భార్య కూడా ఎంత అన్యోన్యత అంటే ఒకరికొకరు తినిపించుకుంటారు గోరుముద్దలు బయట కూడా. ఇవన్నీ పై ప్రేమలు అండి, ఇవన్నీ పై ప్రేమలు. ఇంటర్నల్గా ఎంత ప్రేమ ఉందో నీ భార్యకే తెలుస్తుంది. ఒక ముద్ద పెట్టగా భార్య పడ్డది తినిపించిన వాళ్ళని సరిగా మంచిగా ఇంట్లో చూపెట్టింది ఈ ప్రేమలు, బయట కాదు ఈ షోపు డబ్బులు అని అనుకుంటారు కదా. అది నిజమైన ప్రేమ ఇంట్లో అది ఉండే చూపించే ప్రేమ నిజమైన ప్రేమ కదా. మనము అలాంటివి పిల్లలకి ఏంటి నేర్పించేవారు ఉంటారు. దేవుని సంగతులు కానీ దేవుని మాటలు కానీ ఎలా ఉండాలనే ఒక రోల్ మోడల్గా వాళ్ళకి ఉండాలంటే ఇంట్లో నుంచే అక్కడనే వాటికి పాఠాలు మొదలవుతాయి. వాడికి మన లైఫ్, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి అని మనం ఏది మోల్డ్ చేయాలన్నా కదా చిన్నప్పుడే మోల్డ్ చేసుకోవాలి. పెద్దగా మోల్డ్ చేయలేము అలా. అలాంటి సంగతులు వాళ్ళతో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంకోటి టీచ్ దెమ్ దట్ హీ ఈజ్ ద ఓన్లీ ప్రొవైడర్ అంటే దేవుడే మనకి ఓన్లీ అల్టిమేట్ ప్రొవైడర్ అని వాటిని గుర్తుపట్టేటట్టు నేర్పించాడు. వాడు ఏమనుకుంటాడు మా నాన్న సంపాదిస్తున్నాడు, మా నాన్న కష్టపడుతున్నాడు, మా నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకా మా నాన్నకు ₹1,00,000 జీతం వచ్చింది, మాకేం తక్కువ అనే ఉద్దేశము వాడిని కలగకుండా చూసుకోండి. ఇప్పుడు అది ఏ ఉద్యోగమైనా పర్లేదు. మా నాన్న నాకు సంపాదిస్తున్నాడు అనే కంటే ఇదిగో మనందరికీ ప్రొవైడర్ ఎవరు, ఆ పరలోకపు తండ్రి అనే ఆ ఆలోచన వాడికి రావాలి, ఆ ఉద్దేశం కలిగించాలి మనకు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఎవరి మీద డిపెండ్ కావాడు. పెద్దగా అయిన తర్వాత కూడా ఆ మాటలు నేర్చుకున్న తర్వాత, ఆ విషయాల సంగతులు తెలుసుకున్న తర్వాత వాడు ఏంటి, వాడికి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వాడు ఏంటి ఆ అల్టిమేట్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తాడు. ఈ సంగతులు నాకు మా అమ్మ నేర్పించింది, మా నాన్న నేర్పించినాడు అన్న ఏమంటారు, మనం ఎప్పుడైతే మన హృదయంలో విత్తనాలు నాటుతామో ఆ కరెక్ట్ టైంలో అవి ఉపయోగపడతాయి కదా. ఇప్పుడు మనకు ఒక దగ్గర ఒక ల్యాండ్ ఉందనుకోండి, చెట్లన్నీ మంచిగా ఒక JCB పెట్టి క్లీన్ చేయించేస్తాం. కొంతకాలానికి మంచిగా నీట్గా ఉంటుంది. వర్షాకాలం పడిన మళ్ళీ పోయి ఒక 6 నెలల తర్వాత చూసామనుకోండి ఎలా ఉంటుంది, మళ్ళీ మొక్కలు మొలుచుకుంటాయి కదా. ఆ విత్తనాలు, దానికి సంబంధించిన విత్తనాలు భూమిలో ఉంటాయి. ఎప్పుడు దానికి అనుకూలమైన ఆ వాతావరణం వచ్చినప్పుడు, అనుకూలంగా దానికి నీరు అందినప్పుడు, అన్నీ అందినప్పటికీ అవన్నీ మొలుస్తాయి. మనం వేసే విత్తనాలు కూడా దేవుని సంగతులు, దేవుని విషయాలు, మన కుటుంబ విషయాలు వాళ్ళ హృదయంలో ఎప్పుడైతే విత్తనాలుగా నాటుతామో మనం అనుకుంటాం కదా వీడు దేవుని సంగతులు ఇంత చెప్పినా వీడు మారట్లేదు. నాకు మన క్యాంప్కి రేపు బయలుదేరడం కనుక ఈరోజు ఒక ఫ్యామిలీ ఫోన్ చేసి మా అమ్మాయి నేను పంపట్లేదన్నా, మీరు ఏమని అనుకోండి నేను పంపట్లేదన్నా. ఎందుకు బ్రదర్ అంటే ఏం నేర్చుకుంటున్నారన్న పిల్లలు, 2-3 సార్లు పంపించిన క్యాంప్కి ఏం నేర్చుకోలేదు అన్న, ఏం నేర్చుకోలేదు అన్నది. వాళ్ళు నేర్చుకుంటారు కానీ ఒక్కో క్యాంప్ తోటో 2 క్యాంప్స్ తోటో పిల్లలు ఏంటి వాళ్ళు మొత్తం మారిపోరు, ట్రాన్స్ఫార్మ్ అయిపోరు. వాళ్ళు ఒకటేసారి కొద్దిగా నేర్చుకున్న సంగతులు వాళ్ళ హృదయంలో ఎప్పుడో ఏమంటారు ఒక విత్తనాలుగా నాటుతున్నాం మనము. ఒక సమయం వస్తుంది, ఒక అనుకూల సమయం వచ్చినప్పుడు ఏంటి అవన్నీ ఉపయోగపడతాయి ప్రాక్టీస్. సరే అన్న నాకు ఏం తెలియదన్న, మా పాపని నీ చేతికి అప్పయిస్తున్నా, మీరే చూసుకోండి పంపించేసి ఈరోజు వచ్చింది క్యాంప్ అమ్మాయి. నిజమే, కొంతమంది అలాంటి ఉద్దేశంలో ఉంటారు. ముందు నువ్వు మారితే కదా ఇంట్లో కదా, ముందు తండ్రి అనేవాడు వాడు కరెక్ట్ లైన్లో ఉన్నప్పుడే నీ పిల్లలు కూడా అది మర్చిపోతున్నావు అన్న. మీరు కూడా రండి అన్న, సండే మరి చర్చ్కి రావట్లేదు, మీరు వస్తే పిల్లలు మారకపోతే అప్పుడు అడగండి, దేవుని ప్రశ్నించండి. వస్తాను అది రాడు, నువ్వు సరిగా లేవు. ఫస్ట్ కుటుంబ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కరెక్ట్గా లేనప్పుడు కదా మనకు బాడీ అంతా మనకు ఒక ఏమంటారు క్రమంగా జరగాల, నడవాలా. మనం ఏదైనా ఏంటి హెడేక్ మనకి మెయిన్ కదా, తలంపులు కానీ ఆలోచన కానీ ఏదున్నా ఇక్కడి నుంచి సిగ్నల్స్ వస్తేనే నీవన్నీ ప్రతిదీ చేయవద్దు. ఇదే సరిగా లేదనుకోండి
ఇవన్నీ పార్ట్స్ అన్ని సరిగా పనిచేయదు. ఫ్యామిలీ కూడా అంతే, పిల్లలు, భార్య, వీళ్ళందరూ ఏమంటారు ఒక పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అది ఈ హెడ్ అనేది కరెక్ట్గా ఉంటేనే ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి. మనం కూడా మన లైఫ్లో పిల్లలకి నేర్పించాల్సిన సంగతులన్నీ ఇవన్నీ కరెక్ట్గా నేర్పించాలి. హీఈస్ ద అల్టిమేట్ ప్రొవైడర్ అని వాళ్ళు చెప్పాలండి, నేర్పించే విధంగా ఉండాలి. రెండవది, గివ్ యువర్ చిల్డ్రన్ ద విజన్ ఆఫ్ గాడ్స్ పర్పస్ ఫర్ దెమ్ అంటారు. మేక్ దెమ్ నో దట్ గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్ ఫర్ దెమ్ ఇన్ దేర్ ఫ్యూచర్. వాళ్ళకి ఫ్యూచర్ విషయంలో ఏంటి, దేవుడే కదా ప్రతిదీ మనకు సెంటర్ ఆఫ్ మన లైఫ్కి. ఎవరు సెంటర్ అంటే దేవుడే. ఆయన కాదని మనం ఏంటి చేసేవారుగా ఉంటుంది అంట కదా. వీళ్ళ పిల్లల విషయంలో కూడా వాళ్ళకు చిన్నప్పుడే వాళ్ళకి దేవుడు వారి పట్ల ఒక ఉద్దేశం కానీ ఒక పర్పస్ ఏంటి అనేది వాళ్ళకి నేర్పించాలి కదా. ఏదో మా అమ్మ నాన్న కనేసారు ఇలా అయిపోయిన అనుకునే అలాంటి ఆలోచన రావట్లేదు. ఏంటి ఒక పర్పస్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడాలి. మనం మాట్లాడుతున్నప్పుడు అనుకో నీ లైఫ్ విషయంలో, నీ యొక్క ఫ్యూచర్ విషయంలో దేవుడికి ఏంటి ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. అందుకే నువ్వు ఈ భూలోకంలో ఇక్కడ ఈ కుటుంబంలో నువ్వు ఆలోచన కలిగించావు, అలాంటి ఆలోచన కలిగించావు. మాట్లాడాలి. నువ్వు మాట్లాడుతుంటేనే మాటలు వస్తాయి ఇంట్లో అండి. కొంతమంది చూడండి అసలు పిల్లలతో మాట్లాడే టైమే ఉండదు వాళ్ళకి. పొద్దున వెళ్ళాడంటే మళ్ళీ రాత్రి ఇంటికి రావడం, లేకపోతే పోయినాడంటే వారం 10 రోజులు అదే డ్యూటీ. ఉండండి, మన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో మనం బిజీ లైఫ్ అయిపోయినాం కదా. ఎర్నింగ్ మనీ కూడా అంత ఏమంటారు అవసరం ఉంటాయి వాడు. కానీ కొద్దిపాటి సమయం తీసుకోవాలి పిల్లలతో, వాళ్ళతో స్పెండ్ చేయడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళతో ఉండడానికి. మనం ఆ టైం స్పెండ్ చేసినప్పుడే వాళ్ళ హృదయం ఏంటి అనేది, వాళ్ళ ఆలోచనలు ఏంటి మనకు తెలుస్తాయి కదా. నీ ఉద్దేశాలు వాళ్ళతో మాట్లాడడానికి ఇవన్నీ అవకాశం, ఆ సమయం మనమే తీసుకోవాలి వాళ్ళతో పిల్లలతో. నాకు టైం లేదమ్మా, లేకపోతే నేను ఉండలేదు, ఈరోజు నాకు కుదరదు అనద్దు. కానీ వాళ్ళు అడిగినప్పుడు, వాళ్ళు మాట్లాడినప్పుడు టైం తీసుకొని మాట్లాడితే వాళ్ళకి మనం ఏంటి అనేక విషయాలు వాళ్ళకి నేర్పించవచ్చు అంటే కదా. నెక్స్ట్ యోహాను 10:10 వస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం. దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చుతానని నీతో నిశ్చయంగా చెప్తున్నాను కదా. లైఫ్లో ఏమంటారు, మన లైఫ్లో దేవుని యొక్క ప్రాముఖ్యతను కదా, దేవుని యొక్క ప్రాముఖ్యత వాడికి మనం అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కదా. గ్రేటర్ వాడికి ఏం చెప్పాలంటే హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ దట్ దే విల్ రిసీవ్ గ్రేటర్ బ్లెస్సింగ్స్ బై ఫాలోయింగ్ గాడ్ దాన్ బై లీడింగ్ ఎ లైఫ్ వితౌట్ హిస్ ఇన్వాల్వ్మెంట్. ఆయన లేకుండా మన లైఫ్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనకు ఏమంటారు ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. ఆ విషయం మనకు మనం ఎక్స్ప్లెయిన్ చేసేవారుగా ఉండాలి కదా, చెప్పేవారుగా వాడికి మనం ఉన్నప్పుడే వాడికి అర్థమవుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6:30. మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించడం కదా. మొదట ఆయన రాజ్యమును నీతిని మనం వెతకడానికి వాడిని నేర్పించాలి కదా. అప్పుడే అవన్నీ ఆ బ్లెస్సింగ్స్ అన్నీ నీకు వస్తాయండి. మనకి ఏం చెప్పాలంటే అండి, టీచ్ దెమ్ నాట్ దీస్ ఇమీడియట్ బెనిఫిట్స్ ఆర్ ఇంపార్టెంట్ బట్ ద అవైటింగ్ ఫ్యూచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి ఏంటంటే ఆ వచ్చే బ్లెస్సింగ్సే ఇంపార్టెంట్, అప్పటికప్పుడు ఆ బ్లెస్సింగ్సే ఇంపార్టెంట్. అది కాదు వాళ్ళని నేర్పించాలి. ఏదో దేవుడిని ప్రార్థించినప్పుడు, దేవుడిని మనం అడిగినప్పుడు ఆ ఇచ్చే బ్లెస్సింగ్స్ అదే మన లైఫ్లో ఇంపార్టెంట్ అనుకోరు. అంతకంటే ఇంపార్టెంట్ ఏంటి, మనకు మనం ఏదైతే మన హోప్ తోటి వెయిట్ చేస్తామో ఆ ఫ్యూచర్ లైఫ్ కోసం, అదే ఇంపార్టెంట్ అని నేర్పించాలి. ఆ పరలోక రాజ్యానికి చేరడమే ఒక గొప్ప బ్లెస్సింగ్ అని వాళ్ళకి నేర్పించాలి. అప్పుడు వాడు ఏంటి, ఈ లోకంలో ఉన్నవన్నీ పౌలు గారు ఎలా అయితే విశ్లేషించారో, ఎలా అయితే పెంటగా ఎంచుకున్నారో వాళ్ళ లైఫ్ ఏంటి అట్లనే వాళ్ళు వివరిస్తారు. అలా మనం వాడిని నేర్పించలేదు అనుకోండి బ్లెస్సింగ్ విషయం, లేకపోతే వాడు ఏమనుకుంటాడంటే ఈ లోక సంపాదన లేకపోతే ఈ లైఫ్ ఇదే పర్మనెంట్ అనుకుంటాడు, ఇదే లైఫ్ ఇక్కడే లేదు అనుకుంటాడు.
ఇంకా అందుకే అంటున్నాడు కదా, ముందుగా ఆయన నీతిని రాజ్యమును వెతుకుడి, ఇవన్నీ మీకు తిరిగి అనుగ్రహింపబడును అని అంటున్నాడు. అవన్నీ మనము వానికి చెప్పే విధంగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ క్రిస్టియానిటీ ఇన్ ఏ పాజిటివ్ లైట్ అంటే కదా, పాజిటివ్ లైట్, పాజిటివ్గా మనము చెప్పాలి. ఈవెన్ ఇన్ ఏ సిన్సియర్ క్రిస్టియన్ లైఫ్ ట్రబుల్స్ ఆర్ కామన్ అంటే కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని కొంతమంది ఫ్యామిలీస్లో ఎట్లుంటారంటే ఈ సమస్యలు ఈ కష్టాలు అనేటివి ఏంటి కామన్ అని మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాడు ఏమనుకుంటాడు, దేవుడిని నమ్ముకున్నందుకు దేవుడి విషయంలో మనము ఇలా ఇంత సిన్సియర్గా ఉన్నా మనకే ఎందుకు కష్టాలు, మనకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు కదా, మన మైండ్లో వచ్చేస్తాయి అవన్నీ. అటువన్నీ మనం ఏంటి వానికి నెగిటివ్గా చెప్పొద్దు. అవునా, దేవుడిని మనం నమ్ముకున్నందుకే మనకి ఇన్ని కష్టాలు వచ్చాయి అనుకున్నా చెప్పామనుకోండి, మన లైఫ్లో మళ్ళీ దేవుని దగ్గరికి రాడు. ఎక్కువసారి నువ్వు చర్చికి రమ్మన్నా రాడు, పాట పాడకుండా పాడు, వాడు అంతకుముందు వెళ్ళాలన్న ఉద్దేశం ఉన్న ఏంటాడు మానేసుకుంటాడు కదా. ఎప్పుడు కానీ దేవుని విషయాల్లో ఏమంటారు వానికి నెగిటివిటీగా మాట్లాడదు. మనం ఇంట్లో చాలాసార్లు మనం కుటుంబాలు ఏంటంటే ఇవే మాట్లాడుతుంటాం, నెగిటివ్గా మాట్లాడుతుంటాం. అంటే ఆ సిచ్యువేషన్ మనం కావాలని మాట్లాడడం. కానీ ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు నువ్వు అనుకున్న ప్రమోషన్ ఆఫీస్లో నీకు రాలేదనుకోండి, వచ్చినాక ఇంటికి వచ్చినాక నేను ప్రమోషన్ నాకు రాలేదు, దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడని మాట్లాడడం అనుకోండి. ఇంకా వాడు అనుకుంటాడు, ఓ దేవుడు అన్యాయస్తుడా అని అనుకుంటాడు. దేవుడు అన్యాయస్తుడా కానీ బైబిల్ వాక్యం వాళ్ళకి చెప్పలేదు మనం. అదే అంటే దేవుని విషయం నువ్వు ఎప్పుడు మనం ఏంటి ఇంట్లో నెగిటివ్గా మాట్లాడదు. టేక్ ఇట్ ఈజ్ ఎ పాజిటివ్. మరి నాకు ఆ పోస్ట్ తగలేదేమో, నేను దానికి అర్హుడు కాదేమో, దేవుడు నాకు అంతకంటే బెస్ట్ ఇవ్వబోతున్నాడేమో, అందుకే నాకు దేవుడు ఈ ప్రమోషన్ ఆపేశాడేమో అని చెప్పామనుకోండి, ఒక పాజిటివ్నెస్ వస్తుంది మైండ్ కదా. ఇది కరెక్టా, అంతకుముందు మాట కరెక్టా? ఇదే ఒక పాజిటివ్ దేవుడు స్పిరిచువల్ విషయంలో ఒక పాజిటివ్గానే మాట్లాడుతున్నాం మన పిల్లలు. అంతేగాని మనకు అన్ని కలిగినప్పుడు దేవుని పొగడము లేకపోతే దేవుని కించపరచడం మాట్లాడడం అనుకోండి, మనకి అదే అలవాటు అయిపోతుంది. ఇలాంటి విషయాల్లో ఏంటి మనము కుటుంబంలో చాలా జాగ్రత్తగా మాట్లాడుతుండాలి కదా. టీచ్ దెమ్ టు బీ పేషెంట్ అండ్ వెయిట్ ఆన్ గాడ్స్ హెల్ప్ అంటే కదా. దేవుని హెల్ప్ కోసం ఏమేంటి వెయిట్ చేయడం నేర్పించాలి వాడికి. ఇప్పుడు మనము పిల్లలకి అడిగిందల్లా అడిగిన టైంకి ఇచ్చేస్తున్నామా? ఇయ్యము. ఒక్కోసారి వెయిట్ చేపిస్తాం, ఒక్కోసారి కానీ ఏంటి మనకు స్తోమత తగినవి ఉండవు కొన్ని వాళ్ళ కోరికలు, అలాంటివి ఏంటి మనం ఆపేస్తాం. అంటే ఇవన్నీ ఇప్పుడు కుదరవు అని. అలాగనే లైఫ్లో ఇప్పుడు మనం నేర్పించినప్పుడు వాడికి ఏంటి, మరి నేను 3 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాను నాకు ఇది కావాలని, మనకు దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటే వెయిట్ అని చెప్పాలి, నేర్పించాలి వాడికి. మనకి ఏంటి ఇమ్మీడియట్ యాక్షన్ ఉండదు కొన్ని దేవుని విషయాలు ఉండాలి. మరి కొన్ని నీకు ఏమంటారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఒక హెలికాప్టర్ కావాలండి, హెలికాప్టర్ కొనుక్కోవాలని ఒకటి కదా. ఒక హెలికాప్టర్ నాకు ఇవ్వడానికి ప్రభువుకి అసాధ్యమా? కాదు. ఆయన అనుకుంటే ఏదని ఇవ్వగలరు. నేను ఇంట్లో ఉండి ప్రభు నాకు ఒక హెలికాప్టర్ కావాలని ప్రార్థన చేశాను అనుకోండి, ఇదిగో తీసుకోరా నీకు హెలికాప్టర్ అని పైనుంచి ఇట్లా ఇచ్చాను. ఎక్కడ పెట్టుకుంటావు హెలికాప్టర్? ఎక్కడ పెట్టుకుంటావు కదా. నాకు ఒక చార్టర్డ్ ఫ్లైట్ కావాలని అనుకో, ఇచ్చేస్తాడు. ఒకటి కాకపోతే 10 ఇస్తాడు. ఆయన అంత స్తోమత ఆయనకు ఉంది. కానీ నువ్వు ఎక్కడ ఇంట్లో ఉండడానికి ఏంటి రూమ్ సరిగా లేవు. మన ఇంట్లో ఉన్న సామాన్కే రూమ్ సరిపోవు. మనం ఇక ఈ హెలికాప్టర్లు చార్టర్ ఫ్లైట్లు ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు? అందుకే ఇయ్యాడు నీకు. నువ్వు 6 నెలలు కాదు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రార్థన చేసినా నీకు ఇవ్వడదు. నీ స్తోమతను బట్టి నీ యొక్క ఏమంటారు నీ యొక్క స్థితిని బట్టి దేవుడికి అవి ఇస్తాడు కదా అని పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అడిగిందల్లా ఇవ్వడు దేవుడు కదా. ఆ పరిస్థితిని బట్టి నీకు అవసరమా లేదా అని కూడా చూస్తాడు ప్రభు కొన్ని కదా. నీకు అవసరమా లేదా, నీకు అది అనుకూలమా లేదా, ఇవన్నీ గమనిస్తాడు ప్రభు. ఇలాంటి విషయాలు ఏంటి అంటే పిల్లలకు ఒక పాజిటివ్గా నేర్పించాలి. అంతేగాని ఏమి నాన్న ప్రభు దేవుడు మనకు ఏమి ఇయ్యడు అని వేరే ఇంకో రకంగా చెప్పామనుకోండి, వాడు అవే నెగిటివ్ మైండ్ అంతా నెగిటివ్ నిండిపోతుంది వాడికి. ఇంకా దేవుని సన్నిధికి రమ్మంటే వస్తాడు వాడు రాడు, ఇంకా దూరం అయిపోతాడు. అలాంటి సంగతులు మనము పిల్లలకి ఏంటి మంచిగా పాజిటివ్నెస్ నేర్పించేవాడు. ఇక 4th పాయింట్ ఏంటంటే టీచ్ దెమ్ ద పర్పస్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ట్రయల్స్. అంటే మనకు క్రిస్టియన్ లైఫ్లో వచ్చే ట్రయల్స్ కానీ శ్రమలు బాధ కానీ ఏమంటారు
అవన్నీ దాని వాల్యూస్ నేర్పించాలంట వాడిని. నువ్వు అదే ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటారు, అదే అంటే ఫస్ట్ పాయింట్ అంటే గాడ్ సమ్ టైమ్స్ అలౌస్ అస్ టు పాస్ త్రూ ట్రయల్స్ టు కరెక్ట్ అండ్ రిఫైన్ అస్ అంటే. కొన్నిసార్లు మనల్ని రిఫైన్ చేయడానికి మనలో ఉన్న ఏమంటారు దేవుడికి ఇష్టం లేని సంగతులు ఉండొచ్చు కదా, అవన్నీ మనల్ని రిఫైన్ చేయాలంటే, అవన్నీ పోవాలంటే, క్లీన్ చేయాలంటే మనం ఏంటి, ఒకసారి తప్పు ఇవ్వాలి ఈ పరిస్థితులు కూడా. అలాంటి వెళ్ళినప్పుడే మనము ఇవన్నీ గమనిస్తారు పిల్లలు. ఇలాంటి కష్ట సమయం వచ్చినప్పుడు మా నాన్న మా అమ్మ ఎలా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు, దేవుడి మీద డిపెండ్ అవుతున్నారా లేకపోతే వాళ్ళ సొంత నిర్ణయాల చేత ఏమైనా చేస్తున్నారా, ఇవన్నీ ఏంటి మనము పిల్లలకి నేర్పించేమో. అలా ఆ శ్రమల యొక్క వాల్యూస్ వాళ్ళకి తెలిసేటట్టు చేయాలి వాళ్ళకి కదా, తెలిసేయాలి. ఏమంటారు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాలు. నా సహోదరులారా, ఓర్పును పుట్టించినని అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనీయుడి. మీరు సంపూర్ణులను అనునాంగులు దేని విషయంలోనూ కొదవలేని వారుగా ఉన్నట్లు చేయాలంటే ఏమంటారు, అవన్నీ మీ లైఫ్లో ఉండాలని అంటే గాడ్ సమ్ టైమ్స్ అలౌస్ ట్రయల్స్ అంటారు. అలాంటి మనం ఏంటి పిల్లలకి మనం నేర్పించేవారుగా ఉండాలి. ఆల్వేస్ రిమెంబర్ దట్ యువర్ చైల్డ్ నీడ్స్ టు సీ ద ఫాలోయింగ్ గాడ్స్ వే క్యాన్ బ్రింగ్ దెమ్ గ్రేటర్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ దర్ లైఫ్ కదా. ఇలాంటి దేవుని విషయాలు దేవుని మనం వెంబడిస్తే మన లైఫ్లో కానీ మన జీవితంలో గొప్ప సక్సెస్ని మనం పొందుకోవచ్చు అనేది నేర్పించేవాళ్ళు. మన లైఫ్ యొక్క ఎగ్జాంపుల్గా మనకి ఇస్తూ మనం నడిపించేవారుగా ఉండాలంటే. హెల్ప్ యువర్ చైల్డ్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బై డిస్కసింగ్ లైఫ్ ఆఫ్ జోసెఫ్ ఎస్తర్ అండ్ అదర్ బిబ్లికల్ పర్సనాలిటీస్. బైబిల్ గ్రంథం మనం ఆలోచన చేస్తూ చాలా వరకు మనం ఏమంటారు, పుట్టంగానే వాళ్ళకి పుట్టి పెరిగినప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే లగ్జరియస్ లైఫ్లలో ఉండలేవు వాళ్ళు. చాలా పర్సనాలిటీస్ మనం చూస్తే చిన్నప్పటి నుంచి ఎన్నో శ్రమలు పడి ఎన్నో బాధలు వాళ్ళకున్న ఆ సమస్యల నుంచి వాళ్ళు ఏంటి దేవుడి మీద ఆధారపడి బయటకు వచ్చినట్టుగా చూస్తాం కదా. కొన్ని ఆ స్టోరీస్ వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవ్వనా ఈ పరిస్థితుల్లో మరి మోషే ఎలా ప్రవర్తించాడు కదా, దానియేలు గారు సింహాల బోన్లు వేసినప్పుడు ఎలా తాను ఆ బోన్లోంచి బయటకు వచ్చాడు, వారికి అవన్నీ నేర్పించాలి కదా. జోసెఫ్ లైఫ్ గురించి మనం నేర్పించాలి, ఎలా ఉంటున్నాడు లైఫ్లో, జోసెఫ్ విషయంలో దేవుని ప్రణాళిక ఏంటి, ఉద్దేశం ఏంటి, ఎలా, అవన్నీ మనకి మనం ఏంటి ఒక స్టోరీ రూపంలో చెప్తే మనకి చిన్నప్పటి నుంచి. అందుకే మనం పెట్టుకునేది ఏమంటారు, ఈ సండే స్కూల్ పిల్లలకి మనం నేర్పించేది కదా. సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్లో చెప్పిన అదే, పెద్దగైన తర్వాత చెప్పేవి అవే, తర్వాత కూడా చెప్పే లెసన్స్ ఏంటి మనం చర్చ్లో అన్నీ దీనికి సంబంధించినవి ఇవే వాళ్ళకి చిన్నప్పుడే కదా. చాలామంది పిల్లలు ఏమంటారు, మన క్రిస్టియన్ ఫ్యామిలీస్లో కూడా సండే స్కూల్కి పిల్లలు పంపరు చాలామంది కదా. సండే స్కూల్ పంపిస్తేనే ఆ టైంలో వాడికి నేర్పిస్తేనే చిన్నప్పుడు ఆ దేవుడి సంగతులు వాడు తొందరగా నేర్చుకుంటారు. పెద్దగా ఏజ్లో కంటే చిన్నప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు, చాలా త్వరగా నేర్చుకుంటారు. ఎందుకు, ఆ టైంలో వాళ్ళకి వేరే ఏవియేషన్స్ ఉండవు, వేరే మైండ్ డివిజన్స్ ఏమి ఉండవు. వాడికి ఏది చెప్తాం అది మైండ్లకు మొత్తం ఎక్కించుకుంటారు. పెద్దగా అయిపోతే వేరే ఆలోచనలు వస్తుంటాయి, వేరే పని పాటు నుండి పిల్లలు నేర్చుకోరు. ఆ చిన్నప్పుడే వాళ్ళకు ఏం నేర్పించాలనుకున్న ఏంటి మనము ఈజీగా నేర్పించవచ్చు అంటే వాళ్ళు కదా. వాళ్ళకి కొన్నిసార్లు ఏం చేయాలంటే వాళ్ళ పిల్లలకి మనం మన లైఫ్లో మన కుటుంబంలో వాళ్ళు ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నారో వాళ్ళకి నేర్పించాలి కదా. పిల్లలు అంటే వీళ్ళకి ఏమనుకుంటారంటే, పొరా నాకు పని ఉంది మాట్లాడదు ఇప్పుడు అని అంటాడు. వాడి దగ్గరికి వచ్చి నేను మాట్లాడాలనుకుంటాడు. అలాగే కాదు, అంటే మా లైఫ్లో మా కుటుంబంలో నువ్వు ఎంత వాల్యూనో వాడికి నేర్పించాలి మనం కదా. వాడేమనుకుంటాడు, మా నాన్నకి అసలు తీరికే ఉండదు నాతో మాట్లాడడానికి, మా అమ్మకి అసలు తీరికే ఉంటుంది నాతో మా అమ్మ వెళ్ళిపోతే మా నాన్న వెళ్ళిపోతారు, ఎప్పుడో ఒక రోజు వీకెండ్లో నన్ను కలుసుకుంటారు. కొంత ఫ్యామిలీస్లో చూడండి, అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు, వీడు అనాథలాగా అక్కడ రెస్ట్లో వేసిపోతారు వాళ్ళని బయట. పొద్దున్న సాయంత్రం వరకు అక్కడే, ఆ టైం అంతా అక్కడే ఉంటుంది. వీళ్ళు తీరిక ఉద్యోగాలు చేసుకుని వచ్చి ఎప్పుడు వస్తారు, ఈవినింగ్ వస్తారు. ఈవినింగ్ వచ్చి 1 గంట అలా వాళ్ళతో మాట్లాడిన తర్వాత
నైట్ పడుకోవడం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సేమ్ అదే రొటీన్ వర్క్. పిల్లలకి ఎలా నేను చెప్పవాలంటే వాళ్ళకి మీ లైఫ్లో వాళ్ళు ఎంత ప్రాముఖ్యత కలిగినారో, ఎంత వాల్యూ కలిగినారో వాళ్ళతో ఉండాలండి కదా. కొన్నిసార్లు వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకి ఏదో వాళ్ళని దూరం పెట్టినట్టు, లేకపోతే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు పిల్లలకి తల్లిదండ్రులతో ఉన్న అంత సాటిస్ఫాక్షన్. ఇవన్నీ మనం ఏంటి వాళ్ళకు ఒక ఎమోషనల్ అంటుంది కదా, ఫుల్ఫిల్ చిల్డ్రన్స్ ఫిజికల్, ఎమోషనల్, సోషల్ నీడ్స్ అంటే అవన్నీ ఫుల్ఫిల్ చేయాల్సింది ఎవరు? తల్లిదండ్రులే. వాడు ఫిజికల్గా, తర్వాత స్పిరిచువల్గా, ఎమోషనల్గా, సోషల్గా స్ట్రాంగ్గా ఉంటేనే ఏంటి గట్టిగా ఉంటాడు, ఒక లైఫ్లో నిలబడగలుగుతాడు. ఏ దాంట్లో కూడా వాడు వీక్ అయినాడు అనుకోండి, ఫిజికల్గా వీక్ ఉన్నా, తర్వాత ఎమోషనల్గా వీక్ ఉన్నా ఏంటి వాడు ఈ సొసైటీలో నిలబడలేడు వాడు కదా. వాడిని స్ట్రాంగ్ చేయాలంటే ఈ అన్ని కేటగిరీస్లో ఏంటి తల్లిదండ్రులే వాడిని ఫిజికల్గా కానీ ఎమోషనల్గా అవన్నీ వాడిని మన స్ట్రెంథెన్ చేయాలంటే. సమ్ టైమ్స్ యూ నీడ్ టు గివ్ అప్ యువర్ షార్ట్ టర్మ్ పర్సనల్ గోల్స్ అండి కదా. కొంతమంది ఏమంటారు, తల్లిదండ్రులు సంపాదన మీదనే ఉంటుంది లైఫ్ అంతా, వాడు సంపాదిస్తే సరిపోతుందండి, సంపాదన ఇచ్చి నా పిల్లలకి ఇస్తే సరిపోతుంది కాదు కదా. కొన్నిసార్లు ఏమంటారండి, మన షార్ట్ టర్మ్ గోల్స్ అని పక్క పెట్టేసారు కదా, పక్క పెట్టేసి పిల్లలకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు అనమాట. నువ్వు ఎంత సంపాదించి ఎంత పిల్లలకి ఇస్తే ఏంటి, నువ్వు సరైన సమయం అంత గడపకపోతే కదా, సరైన సమయం గడపలేదు అనుకోండి, ఫ్యూచర్లో ఏంటి వాడు కూడా సరైన సమయం మీతో గడపడవాడు, నిన్ను కూడా తీసుకుపోయి ఏంటి ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసి పడేస్తారు కదా. నువ్వు చిన్నప్పుడు వాళ్ళకి ఎంత వాల్యూ ఇచ్చి, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి, వాళ్ళకి ఎంతగా వాళ్ళతో ప్రేమించి వాళ్ళ దగ్గర తీసుకొని నువ్వు వాళ్ళతో గడిపే సమయం అంతా, తర్వాత వాళ్ళు కూడా అదే సమయాన్ని నీతో గడుపుతారు కదా. మనమే ఒక రోల్ మోడల్గా ఉంటున్నాం. నువ్వే మరి వాళ్ళతో సమయం గడపతే తర్వాత తరంలో వాళ్ళు ఏంటి నీకు సమయం ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడరంటే కదా. సాక్రిఫైసింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్ విల్ గివ్ యూ గ్రేటర్ లాంగ్ టర్మ్ బ్లెస్సింగ్స్ అంటే. లాంగ్ టర్మ్లో మీకు బ్లెస్సింగ్స్ ఉండాలంటే పిల్లల విషయంలో మీకు కానీ ఏంటి వాళ్ళతో ఏమంటారు సాక్రిఫైస్ చేయాలంటే కదా. కొన్ని విషయాల్లో మనము వాళ్ళకి సాక్రిఫైస్ చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు కొన్ని విషయాల్లో మనం రోల్ మోడల్గా ఉండాలంటే కొన్నిటిని మనం సాక్రిఫైస్ చేయాలి, అంటే మనం త్యాగం చేయాలి. కొంతమందికి ఏంటి సినిమాలు చూసే అలవాటు ఉంటుంది, కొంతమందికి సీరియల్స్ చూసే అలవాటు ఉంటుంది, కొంతమందికి ఇంకా వేరే కొన్ని సిగరెట్స్ తాగే అలవాటు ఉంటుంది. ఇవన్నీ ఏంటి మనం సాక్రిఫైస్ చేసాము. ఒకప్పుడు మేము మ్యారేజ్ ముందు మేము సినిమాలు చూసేవాళ్ళం, అలవాటు ఉండేది మాకు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ మేము వాటి జోలికే వెళ్ళలేదు. ఎందుకు? ఒకవేళ మేము చూసామనుకోండి, వాటి రేపు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. అంటే మీరు చూడొచ్చు మేము చూడకూడదా, మీరు వెళ్ళొచ్చు మేము వెళ్ళకూడదా అని అంటున్నారు. అందుకనే మేము సాక్రిఫైస్ చేసుకున్నాం దేవుని విషయంలో. మేము ఎదిగే కొద్ది అప్పుడు మాకు అంత స్పిరిచువల్గా మేము ఎదగలేకపోయాము, అందుకే అవన్నీ ఉండేవి. తర్వాత రాత్రాలు ఎదిగే కొద్ది ఏంటి అవన్నీ వదిలేసుకోవాలి. నువ్వు ఈరోజు ఏదైతే సాక్రిఫైస్ చేస్తావో లాంగ్ టర్మ్లో నీ పిల్లలకి కానీ నీకు ఏంటి అది గొప్ప బ్లెస్సింగ్స్ అని గొప్ప బ్లెస్సింగ్స్ అని. అన్నీ మనకు పిల్లలు అన్నీ రావాలంటే మనం సాక్రిఫైస్ తప్పదండి, అది వదిలేసుకోవాలి. నేను చూసేటప్పుడు వాడు ఉండడండి నా పక్కన. నేను ఇంట్లో వీకెండ్ రాగా ఏంటి టీవీలో మూవీస్ చూసి, ఇప్పుడు అన్ని నెట్ఫ్లిక్స్ అని కొత్త సినిమాలు అన్నీ వచ్చేస్తున్నాయి కదా. కొత్త సినిమాలు థియేటర్లో వచ్చిన సినిమాలు వారం రోజులు మళ్ళీ టీవీలోకి వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు అట్లా లేదు. మేము చిన్న ఉన్నప్పుడు అది టీవీలోకి రావాలంటే 3-4 సంవత్సరాలు పట్టేది టీవీలోకి సినిమా రావాలంటే. మళ్ళీ ఇప్పట్లో లేవు. పిల్లలకు ఫోన్లు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ చూసుకోవచ్చు సినిమాలు. అంటే వాడికి ఇవి మనము క్రిస్టియన్ లైఫ్లో, క్రిస్టియన్ ఫ్యామిలీస్లో దీస్ ఆర్ నాట్ అలౌడ్. అంటే ఇవన్నీ అలౌ ఉండదు అని వాడికి ఒక అవగాహన కల్పించాలి. మనమే సినిమాలు చూస్తూ వాళ్ళ ముందు కూర్చొని మనమే సీరియల్ చూస్తూ ఇవన్నీ మనం ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి, వాడు కూడా అదే చేస్తాడు. వాడికి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, తర్వాత ఒక అవగాహన వచ్చిందంటే అన్నీ అర్థమైపోతాయి. మనం కూడా కొన్ని సాక్రిఫైస్ చేయడం నేర్చుకోవాలి తప్పకుండా. అవన్నీ చేస్తేనే గొప్ప బ్లెస్సింగ్స్ మనం పొందుకోగలుగుతాం. టీచ్ దెమ్ టు బి రెస్పాన్సిబుల్ అంటే కదా. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ నేర్పియాలి వాడికి ఇంట్లో. ఏంటి రెస్పాన్సిబిలిటీస్? పని చేయడం కదా, ఇతరులకు హెల్ప్ చేయడం నేర్పించాలి, తల్లిదండ్రులకి హెల్ప్ చేయడం నేర్పించాలి. లేకపోతే వృద్ధాప్యంలో మన తల్లిదండ్రులు ఎవరు ఉంటే వాళ్ళకి ఏంటి కొంచెం హెల్ప్ చేయడం నేర్పించాలి.
బయట వాళ్ళు ఎవరినో వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం నేర్పించాలి. ఇవన్నీ కొన్ని ఏమంటారు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వాడికి కూడా, పిల్లలకు కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఏదైనా అవసరం పడి తల్లిదండ్రులు బయటికి వెళ్ళాలనుకోండి, ఇంటికి వచ్చే లోపల ఇల్లంతా క్లీన్ చేసి పెట్టడం నేర్పించాలి వాళ్ళకి. వీళ్ళతో కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, వంట కూడా చేసి ఉంచేటట్టు వాళ్ళకి నేర్పించాలి. ఇవన్నీ వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలండి వాళ్ళకి. అలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినప్పుడే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. పిల్లలు పేరెంట్స్ని ఎలా కేర్ చేయాలో నేర్చుకుంటారు. ఇవన్నీ మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 15:4. తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రి నేను తల్లిదండ్రులను దూషించువాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే తల్లిదండ్రులను సన్మానించాలి అనేది నేర్పించాలండి వాళ్ళకి కదా. తల్లిదండ్రులుగా నువ్వు నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించినప్పుడు నీ నుంచి వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం కదా. ఇప్పుడు నా తల్లిదండ్రులను నేను సన్మానించాను అనుకోండి, వాళ్ళు మంచిగా ప్రేమతో చూసుకుంటే నా పిల్లలేంటి, వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని అలాగనే చూసుకుంటారు. అలా కాకుండా నా తల్లిదండ్రులు నేను దూషించడము లేకపోతే వాళ్ళని కొట్టడం. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు, ఎన్నో వస్తున్నాం వీడియోస్. సొంత తల్లిదండ్రులు కూడా కాళ్ళతో తన్నే వాళ్ళు ఉన్నారు. మొన్న రీసెంట్గా ఒక ఏదో వీడియో చూశాను. వృద్ధాప్యంలో ఉంది తల్లి ఏజ్లో ఉంది, ఆమె బెడ్లోనే పాస్ చేసింది. అది తెలుసుకొని కొడుకు వచ్చి ఆమెని రూమ్లో ఎలా తన్నాడంటే కుక్కను అన్నట్టు అంటున్నారు కొడుకు వచ్చి. అది సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో. ఒక తల్లి అండి, ఆమె ఆ ఏజ్లో తను నడవలేకనో వాష్రూమ్కి వెళ్ళలేకనో ఆమె ఉద్దేశం లేదు, కానీ అలా చేసి ఉండొచ్చు. అంత మాత్రాన ఏంటి, నువ్వు ఒక రెస్పాన్సిబుల్ కొడుకు అయితే అవన్నీ క్లీన్ చేసి తల్లిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటావు. అవన్నీ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అంటే చిన్నప్పుడు వాళ్ళకి అవన్నీ నేర్పిస్తేనే పెద్దగా మంచిగా ఉంటారండి. మన తల్లిదండ్రులతో మనం ఎలా బిహేవ్ చేస్తామో మనతో కూడా రేపు అలాగనే బిహేవ్ చేస్తారు వాళ్ళు. ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఏం నేర్పించాలంటే ప్రేయర్ నేర్పించాలి వాళ్ళు ఇంట్లో కదా. ఎలా ప్రార్థించాలి, ఎలా దేవుడితో ఉండాలి మనం, ఇవన్నీ వాళ్ళకు ఆ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ వాళ్ళకి నేర్పించినప్పుడు తెలుస్తాయండి కదా. పేరెంట్స్ని ఎలా కేర్ చేయాలి, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నప్పుడు ఎలా కేర్ చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటుంటారు కదా. కొంతమందికి పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు ఇంటికి రాగానే ప్రైజ్ లార్డ్ చెప్పే అలవాటు కూడా ఉండదు కదా. పాస్టర్స్ కానీ పెద్దవాళ్ళు ఎవరన్నా మన క్రిస్టియన్ సంబంధించిన ఎవరు వస్తే ప్రైజ్ లార్డ్ చెప్పరు. అలాగే ప్రైజ్ లార్డ్ చెప్పరా, అంకుల్కి ప్రైజ్ లార్డ్ చెప్పు అంటే కూడా కదలవాడు కదా. ఏదో చిన్న ప్రైజ్ లార్డ్ లేదు, నేర్పించలేదు వాళ్ళకి. నువ్వు ఎంత కూర్చి చెప్తే అప్పటికే చెప్తాడు, రేపు మళ్ళా కూర్చాల్సిందే కదా. అలా ఉండదు, ఆటోమేటిక్గా నువ్వు ఉన్నా లేకపోయినా కదా. పాస్టర్స్ కానీ సేవకులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో, ఎలా హాస్పిటాలిటీ ఇవ్వాలో వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళు నువ్వు ఉన్నా లేకపోయినా వాళ్ళు నేర్పించామనుకోండి, అవి వాళ్ళకే బ్లెస్సింగ్స్ అవి, మనకు కాదు. అలాగే మనం నేర్పించామని మొన్న ఎప్పుడో 2 రోజుల ముందు 3 రోజుల ఎప్పుడో మా ఇంటికి వచ్చింది రాత్రి. అది ఏడుస్తుంటే మా ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. ఆ రోజు నైట్ మళ్ళీ నేను వాడిని తీసుకొని వెళ్తుంటే నా బండి ఒక దగ్గర స్పీడ్ బ్రేకర్ రాగానే తప్పని ముందు బంపర్ ఆల్రెడీ ఇరిగింది కొంచెం, అది బైక్ది. అది ఇరిగిపోయి ముక్క పడిపోయింది, తప్పని సౌండ్ వచ్చింది పెద్ద. ఏంది మా అమ్మ అన్నది. అనగానే అది బైక్ బాగలేదమ్మా ఇరిగిపోయింది అని అనగానే నేను ప్రార్థన చేస్తాను, అమ్మ కొత్త బైక్ కొనుక్కో నువ్వు అని. అంటే ఆ అలవాటు రావాలి పిల్లలకి. నేనేం చెప్పడం ఏంటంటే ఆ అలవాటు పిల్లలకి ఏంటి అంటే ఏ సమస్య వచ్చినా మనకి ఇబ్బంది కలిగినా పలానా వ్యక్తి దగ్గరికి మనం ప్రార్థించాలా అనేది ఎక్కడ నేర్చుకుంది, ఇంట్లో నేను చెప్తేనే నేర్చుకుంటారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు బిహేవ్ చేస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. నువ్వు చేసే పద్ధతులు వాళ్ళు అంటే ఒక రోల్ మోడల్గా ఉండాలి, నేర్పించాలి. రెస్పాన్సిబిలిటీస్ నేర్పించాలి, వాళ్ళకి కేరింగ్ నేర్పించాలి కదా, షేరింగ్ నేర్పించాలి. ఇవన్నీ చిన్నప్పుడే మనం నేర్పించగలుగుతాం, పెద్దగా నేర్పించలేము వాళ్ళకి. కొంతమంది పెద్దగానే చూడండి, మా ఆఫీస్లో కూడా ఉన్నాడు, లంచ్ టైం ఏంటంటే ఒక్కడు పోయి తినేసి వస్తాడు. అక్కడ పోయి మూడు తుడుచుకోవాలని తిన్నారా అంటే అదేదో ముందే అడిగితే 4 పోయి తినేసి వస్తాం కదా అందరం. పోనీ చెప్పాను ఏమన్నా విన్నాడా? ఇప్పుడు కూడా 10-20 సార్లు డైరెక్ట్గా ముఖం పట్టుకొని తిట్టినా మళ్ళీ సేమ్ అదే పద్ధతి. కొంతమంది మారరండి, అది చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆ కుటుంబం నేర్పిలేదేమో వాళ్ళకి అవన్నీ. నాకు ఆకలి అయింది, నేను వెళ్ళిపోయి తినేది వచ్చిన. ఆకలి అయితే తినేస్తారా, వెయిట్ చేయాలి. 4 ఉన్నప్పుడు ఏంటి మనము కదా ఒక మేనర్స్ నేర్పించాలి పిల్లలకి. 4 ఉన్నప్పుడు 4తో మనం ఉండాలి, నాది నేను చూసుకోవద్దు అని ఉండదు అని. సెల్ఫిష్
ఆ సెల్ఫిష్నెస్ ఉండద్దు పిల్లల్లో. సెల్ఫిష్నెస్ వచ్చిందంటే పిల్లలు అంతే, మనం ఏం చేయలేము. నలుగురితో మనం కలిసి ఎలా ఉండాలని మేనర్స్ నేర్పించాలి వాళ్ళకి. బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి కదా, చర్చ్లో వచ్చినప్పుడు ఎలా ఉండాలి, అల్లరి చేయవద్దు, ఇవన్నీ మనం చిన్నప్పుడే ఇంటి దగ్గర అవన్నీ మనకి గైడ్ లైన్స్ అన్నీ ఇచ్చి తీసుకురావాలి. అక్కడ పోయినాక ఆడు ఎట్లా చేస్తారంటే కొంతమంది పిల్లలు ఇష్టం టాప్ లేచిపోతుంటుంది ఆ చర్చ్లో, గోల ఉంటుంది. అవన్నీ మనము గైడ్ లైన్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇంటి దగ్గర ఇచ్చేసి రావాలండి. లాస్ట్ అండి, మ్యారేజ్ విషయంలో మ్యారేజ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ రొమాంటిక్ అఫెక్షన్, బట్ ఇట్ హ్యాస్ డీప్ రూట్స్ ఇన్ ఫెయిత్ యాజ్ వెల్ అండి. పిల్లలకి వాళ్ళకు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ విషయంలో వాళ్ళకి చెప్పాల్సింది అంటే ఇది ఒక రొమాంటిక్ అఫెక్షన్ అనేది మాత్రమే కాదు మ్యారేజ్ అంటే కదా, ఒక ఫెయిత్ అనేది ఉంటుంది. ఆ ఫెయిత్కి సెంటర్ ఎవరు అంటే ఎవరు? దేవుడు, ప్రభువు. అలా ఆ విషయాలు వాళ్ళకి నేర్పించాలి. మనం ఇప్పట్లో ఈ మ్యారేజ్లు ఈ సంగతులు వాళ్ళకి నేర్పించే అవసరం లేదనుకోండి. అలా ఆల్రెడీ అన్నీ ఏమంటారు మనకు నేర్పించే లాగా ఉన్నారు పిల్లలందరికీ. ప్రతిదీ వాళ్ళందరూ ఏమంటారు ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటుంటారు, షేర్ చేసుకుంటుంటారు. ఇవన్నీ మనము అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మ్యారేజ్ ఏజ్ వచ్చిన తర్వాత వాడికి నేర్పించవలసిన సంగతులు ఏంటంటే కదా, ఇవన్నీ మనం జెనసిస్ తీయండి ఒకసారి. ఆదికాండము 24వ అధ్యాయం 1-4. ఆదికాండం 24:1-4. అప్పుడు అబ్రహాము సమస్తమును ఆకాశం యొక్క దేవుడు భూమి యొక్క దేవుడైన యెహోవా దేవుడని నీ చేత ప్రమాణం చేయించదనని ఆ దాసుడు ఈ దేశంలోకి నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎలా నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశంలో నేను నీ కుమారుని తీసుకొని పోవాలనా అని అనగా అబ్రహాం విషయము తన కుమారునికి పెళ్లి వచ్చినప్పుడు వివాహం చేయాలనుకున్నప్పుడు ఏదో మన చుట్టుపక్కల ఉన్న వారు ఉన్నారులే సరిపోతారు, ఇక్కడ కనానీయుల్లో ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసి సరిపోతుంది అని అనుకోలేదు కదా. అన్నిటిని వదిలిపెట్టి దూరం ఉన్న తన ప్రజల వద్దకు వెళ్ళి ఒక అమ్మాయిని కదా ఎవరైతే నిర్ణయించుకున్నారో వారిని ఆ సూచనలు చెప్పి తన దాసుని పంపించినట్టుగా తెలుస్తుంది. మ్యారేజ్ టైంలో కూడా మనం ఏంటి పిల్లలకి తొందరపాటు కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటుంటారు పిల్లల కోసం కదా. ఆ నిర్ణయాలు తీసుకోక మునిపే వాళ్ళకి మనం గైడ్లైన్స్ ఇచ్చి ఉండాలి దేవుని విషయంలో. అంటే మరి మనము మన స్పిరిచువాలిటీ ఏంటి, మన స్పిరిచువల్ లైఫ్ ఏంటి, మనం వివాహం చేసుకుపోయే స్త్రీ కానీ పురుషుడు కానీ ఎలా ఉండాలి అనేది వాళ్ళకి ఏంటి మనం నేర్పించాలి, తెలియజేయాలి. నేర్పించేది కాదు కానీ వాళ్ళకు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి మనం తెలియజేయచ్చు. ఇలాంటి సంగతులు ఏంటి ఎవరో కొంతమంది అనుకుంటారు కదా, ఏదో వాడు ఇష్టపడ్డాడండి చేసేస్తే అయిపోతుంది ఒక పని. అలాంటి ఏమంటారు ఉద్దేశం కలిగి ఉండదు. నువ్వే అలా మాట్లాడాలంటే వాడేంటి లైట్ తీసుకుంటాడు. ఇంకా సర్లే మా డాడీ ఏదో అంటాడు, ఏదైనా చేసుకుంటే ఏదైనా పర్వాలేదు అనుకుంటాడు. కానీ అలాంటి ఏమంటారు అలాంటివి నేర్పించద్దు మనం కదా. అవన్నిటికీ ఇక్కడ అబ్రహాం కూడా ఏంటి మ్యారేజ్ విషయంలో కూడా ఎంతో చాలా థింక్ చేశాడు, ఆలోచన చేశాడు. ఏదో పెళ్లి చేసేద్దామంటే చేసేద్దామని అని చేయలేదు కానీ ఒక ఉద్దేశం కలిగి తన ప్రజలను మాత్రమే పెళ్ళాడాలా అనే ఉద్దేశం కలిగి అక్కడి నుంచి అమ్మాయిని తీసుకుని వచ్చినట్టు మనం చూస్తాం. మన పిల్లల విషయంలో కూడా ఏంటి మనం పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఒక డెసిషన్ తీసుకునేటట్టుగా ఉండాలంటే కదా. గివ్ దెమ్ సమ్ ప్రీ మ్యారిటల్ సజెషన్స్ కూడా వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఉండాలంటే కదా. వరకు ఏమంటారు కొన్ని మ్యారేజ్ విషయంలో కొంతమందికి ఓపిక ఉంటుంది. అసలు టైం అయిపోతే ఎట్లుంటుంది అంటే ఏజ్ పెరిగే కొద్ది పిల్లల విషయంలో ఓపిక నశించిపోతుంది. నశించిపోయి ఎవరైనా పర్లేదు ఏదో ఒకటి ఎవరినో ఒకరు అంటకట్టేసాం అయిపోతుంది కదా. అలాంటి ఉద్దేశం ఉండదు. మనం ఎంత ఓపిక కలిగి ఉంటే మనం ఏంటి కదా, ఓపిక కలిగిన కొద్ది దేవుడు ఏంటి ద బెస్ట్ తీసుకొస్తాడండి మనకి, ద బెస్ట్ తీసుకొని వస్తాడు కదా. అలాంటి మనం ఓపిక ఉండి వాళ్ళకి ఏమంటారు తెలియజేసేటట్టు ఉండాలి. లాస్ట్ ఒకటి చూద్దాం. గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ద గాడ్ అండ్ హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ అంటే Psalms 37:4.
కీర్తనలు 37:4. యెహోవాను బట్టి సంతోషించుము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈ మాట చెప్పాలన్నమాట కదా. ఆయన మీద ఆశ పెట్టుకోను, ఆయన నీ హృదయ వాంఛలను ఆయన తీర్చును అంటారు. ఈ మ్యారేజ్ విషయంలో కూడా మనం ఏంటి, కొన్ని పిల్లలకి సజెషన్స్ చేయకుండా మనము వాడికి ఏం చెప్పలేదనుకోండి, మన ఓన్ డెసిషన్స్ తీసుకుంటాం. అలాంటి డెసిషన్స్ తీసుకోకముందే పిల్లలకి ఏంటి మనం వాళ్ళకి నేర్పించాలి, తెలియజేయాలి. ఇలాంటి సజెషన్స్ నువ్వు ఇవ్వచ్చు, లేకపోతే సంఘంలో సేవకులు ఉంటారు వాళ్ళు ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కూడా ఏంటి వాళ్ళకి అలాంటి ఒక అవగాహన వస్తుంది. మ్యారేజ్ అంటే ఏంటి, వాళ్ళకి ఎలా లైఫ్ పార్ట్నర్ని ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి వాళ్ళతో మనం ఉండాలి. అంటే ఏదో చూసిన వాటిని మనము ఏదో ఇష్టపడినట్టు కాదు, కానీ ఇది మనం ప్రేయర్ఫుల్గా ప్రతి విషయంలో ప్రేయర్ఫుల్గా మన మ్యారేజ్కి కూడా సెంటర్ ఎవరు అంటే గాడ్. ఆయనే సెంటర్. ఆయన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టి ఆయన ద్వారా ఆయన డెసిషన్ని మనము మన డెసిషన్గా తీసుకుంటేనే మన లైఫ్ ఒక మంచి బ్లెస్సింగ్ ఉంటుంది అన్న సంగతులు. ఇవన్నీ సజెషన్స్ ఏంటి మనము ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు కదా. ఇలాంటి సంగతులు ఎవరిని లైఫ్ పార్ట్నర్గా ఎంచుకోవాలా అన్న సంగతి బయట ఎక్కడ నేర్పించరు ఎవరు వేరే వాళ్ళు. ఇలాంటి సంగతులు మనం మాత్రం మన పిల్లలకు మాత్రం నేర్పించగా కృప దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అలాంటి సంగతులకి ఆ సజెషన్స్ మనం ఇవ్వాలి. వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, మనం ఇవన్నీ మనము ఏమంటారు మన క్రిస్టియన్ లైఫ్లో మన పిల్లలకు నేర్పించాలంటే ఇవే నేర్పించాలి. ఇంకోటి ఏంటంటే ఒక రోల్ మోడల్గా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే అన్న రిలేషన్షిప్లోకి మన అందరినీ దేవుడు ఇన్వైట్ చేస్తున్నట్టుగా చూస్తాం. దేవుడు వాగ్దాన్ని మాటలు దీవించుగా.